హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఐఐటి మండి స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. క్యాంపస్ లైఫ్, హాస్టల్ ఫుడ్, ఎవ్రీథింగ్ నేను స్టూడెంట్ మాటల్లో వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేసాము. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు మెంటర్షిప్ ప్యాకేజెస్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఇంకా మీరు కూడా ఇలా నాలాగా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ పేరుతోనే హ్యాక్ ఓవర్స్ ఎడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ స్టూడెంట్స్ తోటి అందరూ అన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతోటి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. కాలేజ్కి వెళ్ళే ముందే సీనియర్స్ తోటి పరిచయం పెంచుకోవచ్చు. ఇంకా కాలేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీని మీరు తెలుసుకోవచ్చు. సో కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఒక 5 మినిట్స్కి రూ. 25. అది చాలా చిన్న అమౌంటే. ఎందుకంటే వాళ్ళు మీకోసం వచ్చి టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. మా సైడ్ నుంచి మేమైతే ప్లాట్ఫామ్ అనేది రెడీ చేసి ఇచ్చాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, హేమంత్ మాట్లాడేది? అవును బ్రో. ఓకే ఓకే బ్రో, మీరు ఐఐటి మండే నుంచే కదా? ఓకే బ్రో, మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే అంటే మీరు చెప్పేది మాత్రమే వినిపిస్తుంది. ఓకే ఓకే నేను మీ కాలేజ్ గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు రాబోయే జూనియర్స్ కోసం. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అవ్వ? నాది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయింది బ్రో, సెకండ్ ఇయర్ వెళ్తున్నా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు రాబోయే మీ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ కోసం. సరే బ్రో, ఇప్పుడు మీ కాలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ అసలు ఎలా మన సైడ్ నుంచి? మన సైడ్ నుంచి అయితే మెయిన్లీ ఆంధ్ర వాళ్ళే చూసుకుంటే ఆంధ్ర టు ఢిల్లీ. ఢిల్లీ నుంచి అందరికి మాక్సిమం కామన్. ఢిల్లీ నుంచి మండి 8 hours జర్నీ. బస్, అది ఓన్లీ బస్సు. అది బై బస్సు. ఓకే ఓకే. ఇంకొక వే ఏంటంటే ఆంధ్ర నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కామన్ గా ఢిల్లీ కామన్ ఎప్పుడు. రాజమండ్రి సారీ చండీగఢ్ నుంచి మండి. ఓకే ఓకే. ఢిల్లీ నుంచి అయితే 8 hours, చండీగఢ్ నుంచి అయితే మండి 4 hours. ఓకే, మీకు డైరెక్ట్ గా కనెక్టివిటీ అయితే ఏమి లేదు మన సైడ్ నుంచి? డైరెక్ట్ అయితే లేదు. అయితే ఢిల్లీ లేకపోతే చండీగఢ్ నుంచి మారాలి. ఓకే, అంటే ఇంకా కనెక్టింగ్ ట్రైన్ అనేది పెట్టుకోవాలి. కనెక్టింగ్ ఇక్కడ నుంచి ట్రైన్ ఢిల్లీకి లేదా చండీగఢ్కి, అక్కడ నుంచి బస్సు. అక్కడ నుంచి బస్సు, ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి కామన్ బస్సు. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు కాలేజ్కి వెళ్తారు కదా, ఇప్పుడు బస్సు అక్కడ ఎక్కుతారు కదా ఢిల్లీలో. అక్కడ నుంచి బస్సు ఎక్కడ ఆపుతుంది, మళ్ళీ అక్కడ నుంచి కాలేజ్కి ఎలా ట్రాన్స్పోర్టేషన్? ఓకే, కాలేజ్ మండి బస్ స్టాండ్ వెనకాల, అంటే మండి బస్ స్టాండ్ కొండ కొంచెం పైకి ఎక్కాలి. ఓకే, అక్కడ మన ఐఐటి మండి బస్ స్టాప్ ఉంటుంది. ఓకే, అది మిమ్మల్ని బయటకు వచ్చి ఎవరైనా అడిగితే చెప్తారు. అది మార్నింగ్ 7 o'clock నుంచి బస్ వర్కింగ్ లో ఉంటాయి. ఓకే ఓకే, మీరు 7 ఆ టైం కి వెళ్ళినట్లయితే 7 కి బస్ అక్కడ తీసుకుని బస్ స్టాండ్ వెనకాలే ఉంటది. బస్ స్టాండ్ వెనకాలే కొండ ఉంటది, కాకపోతే దాని పైన ఉంటది. ఓకే, అక్కడ నుంచి డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బస్సు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే కాలేజ్ బస్సు? కాలేజ్ ఇన్స్టిట్యూట్ బస్సులు. ఓకే, అవి డైలీ నడుస్తాయా? అవి డైలీ నడుస్తాయి. డైలీ మీకు ఐఐటి మండి బస్ బుకింగ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటది. ఓకే, దాంట్లో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఒక 3 dots ఉంటాయి, 3 lines ఉంటాయి. అక్కడ మీకు క్విక్ లింక్స్ అని ఉంటాయి. ఆ క్విక్ లింక్స్ లోకి వెళ్తే మీకు అక్కడ బస్ బుకింగ్ ఇది ఓపెన్ అవుద్ది. అక్కడ మీకు ఫుల్ లిస్ట్ వస్తుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉన్న బస్సులు అన్ని టైమింగ్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, నైస్ నైస్. నేను ఈ ఫీచర్ ఎక్కడ చూడరా, ఈ ఫెసిలిటీ. అంటే మనకి మండి నుంచి ఖచ్చితంగా ఒక 1 hour జర్నీ బ్రో. ఓకే ఓకే, బస్ స్టాండ్ నుంచి మండి ఐఎస్బిటి నుంచి కాలేజ్ కి 1 hour జర్నీ. ఓకే, మళ్ళీ అక్కడ నుంచి ఒక 1 hour జర్నీ. చాలా టూ మచ్ గా అనిపించట్లా? అంటే స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉన్నాయి, తర్వాత అలవాటు అయిపోతుంది. ఇంకా అదే గుంపుగా అందరు కలిసి అందరూ వెళ్తాం ఇంకా, అది అందుకని. ఓకే బ్రో, ఫుడ్ ఎలా ఉంటది అసలు? మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి ఫుడ్ కొంచెం అటు ఇటుగానే ఉంటుంది బ్రో. కొంచెం నిజాలు మాట్లాడుకోవాలనుకుంటే, ఎందుకంటే మామూలుగా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే ఐఐటి కదా, ఫుడ్ విభత్సంగా ఉంటది, ఈ విషయం ఉండదు మనకి.
అన్న మూడ్ లో నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఓకే. అక్కడికి వెళ్ళేసరికి ఫస్ట్ ఒక 2-3 డేస్ బానే ఉన్నట్టు అనిపించింది. పేరెంట్స్ అడ్మిషన్ జరగడం ఆ టైంలో. తర్వాత ఇంకా ఉప్పు అవన్నీ కొంచెం అటు మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బ్రో, ఆంధ్ర తెలంగాణ మనకి పికిల్స్ మనం బాగా చేసుకుంటాం కదా. మీరు 4 months కి ఏదైనా ఒక 2-3 పచ్చళ్ళు కేజీ పట్టుకెళ్ళారంటే మీకు 4 నెలలు ప్రశాంతంగా ఉంటది మీకు. ఓకే. ఓకే. సో పచ్చళ్ళు మ్యాండేటరీ. పచ్చళ్ళు మ్యాండేటరీ. అవి ఉంటే మాత్రం మీకు ఇష్యూ ఉండదు. నార్త్ అందరికి కూడా ఇదే సజెషన్ లే, పచ్చళ్ళు మ్యాండేటరీ. నార్త్ వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా. ఓకే బ్రో, ఇప్పుడు మీ కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు ఏంటి? ఫ్యాకల్టీ గురించి అయితే ఏం ఇష్యూ లేదు బ్రో. మొత్తం అందరూ లైక్ క్లాసెస్ టైం టు టైం ఉంటాయి. వీక్లీ ఇన్ని క్లాసులు అని ఉంటాయి. ప్రతి కోర్స్ కి వాళ్ళ కోర్స్ కి మాత్రం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళు చెప్పుకుంటారు. ఎటువంటి ఇష్యూస్ ఉండవు అక్కడ. ఓకే. ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఫస్ట్ ఇయర్ లో మాకైతే 9 to 1 బ్రో. మాక్సిమం అందరికి 9 to 1. ఎందుకంటే అన్ని ఐఐటీస్ అదే చెప్తున్నారులే, 9 to 1. 9 to 1 తర్వాత 2 to 5 ల్యాబ్స్, 8 to 9 స్లాట్. అది ఎవరికైనా వాళ్ళ ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఆ స్లాట్. ఓకే. అంటే బ్రో ఇంకా సాటర్డే సండే మళ్ళీ హాలిడే, మళ్ళీ తక్కువ క్లాసులు బోనస్ లా ఉంది. అంటే ఏ ఐఐటీ అయినా అంతే ఉందిలే. ఆడ్ సెమ్ లో బానే ఉంటుంది బ్రో. ఆడ్ సెమ్ లో ఫ్రెషర్స్ ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ నేను ఉన్నప్పుడు అయితే మాకు ఒక ల్యాబే ఉండేది, అది కూడా 2 to 5 ట్యూస్డే. ఈ సెకండ్ సెమ్ ఈవెంట్ సెమ్ కి వచ్చేసరికి ఏమైపోయిందంటే డైలీ 4 classes పడినాయి వీక్ అంతా. 9 to 1 ఫుల్ క్లాసెస్, తర్వాత ఒక 4 days ల్యాబ్స్ కంటిన్యూస్ గా. ఓకే. ఓకే. ఫస్ట్ సెమ్ లో కొంచెం లిబరల్ గా ఉంటుంది మీకు, 1-2 ల్యాబ్లు, తక్కువ క్లాసులతోటి, వీక్లీ క్లాసెస్ తక్కువ ఉంటాయి. అదే. ఇప్పుడు నీకు ఫీజు ఎంత బ్రో? నువ్వు ఫస్ట్ ఇయర్ లో టోటల్ గా ఎంత ఫీజు పే చేసావు? ఫస్ట్ ఇయర్ లో జనరల్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళైతే లైక్, ఇప్పుడు నేను క్యాష్ వేసి చెప్పమంటారా లేకపోతే నార్మల్ గా అందరూ ఎలా పే చేస్తున్నారో అలా చెప్పమంటారా? అంటే నార్మల్ ఫీజు చెప్పండి. నార్మల్ ఫీజ్ అయితే 1 lakh ట్యూషన్ ఫీజు అందరికి కామన్ గా, ఈ మన జనరల్ వాళ్ళకి. తర్వాత హాస్టల్ ఫీజు ఒక 25K ఉంటుంది. హాస్టల్ కి మెస్ అన్నిటికి కలిపి 20 అంటారు, అది 25 కలుస్తుంది. పర్ సెమ్ 1,25,000. 1,25,000. ఇందులో ట్యూషన్ ఫీ అనేది ఇంకా వాళ్ళ కేటగిరీస్ ఇన్కమ్ బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకే. ఓకే. ఓకే బ్రో, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా ప్రాపర్ గా క్యాంపస్ లో? ల్యాబ్స్ కానీ, ఇంకా స్పోర్ట్స్ గ్రౌండ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది, దాంతో ఇష్యూ ఉండదు. తర్వాత ఇంకా పర్టికులర్ గా నేను మెకానికల్ ల్యాబ్ కి వెళ్ళేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే ది బెస్ట్ బాగుంటది, ఉండడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటది. అదే కావాల్సిన మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి అని మాత్రం నీట్ గా ఉంటాయి. ఓకే. అక్కడ వాటితో ఏమి ఇష్యూస్ ఉండవు. అదే. ఇంకా క్లాస్ రూమ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎటువంటి ఇష్యూ ఉండదు. మీకు నాకు తెలిసి ఈ ఫస్ట్ సెమ్ లో ఒక 2-3 months మీకు కొంచెం ఇష్యూ ఉంటది, కొంచెం వేడి అలా ఉన్నట్టు ఉంటది. కానీ మీకు డిసెంబర్, నవంబర్ ఎండింగ్ నుంచి మీకు ఫ్యాన్లు కూడా అక్కర్లేదు కాలేజ్. ఓకే. ఇంకా మీ క్యాంపస్ చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ అని విన్నా, నిజమేనా? అంటే ఫస్ట్ ఒక 2 నెలలు బ్యూటిఫుల్ గానే ఉంటుంది. అంటే ఉన్న ఐఐటీలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్యాంపస్ అంటారు. బ్యూటిఫుల్ అయితే ఆ పాయింట్ కరెక్ట్, ఎందుకంటే చాలా అంటే ఆ స్నో పడే టైం గానీ, ఆ వర్షం చాలా ఫ్రీక్వెంట్ గా వస్తా ఉంటది. ఓకే. మీకు వర్షం నచ్చితే మాత్రం క్రేజీ ఉంటది ఎక్స్పీరియన్స్. వర్షం ఎండ సైమల్టేనియస్ గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మన సైడ్ చాలా రేర్ గా చూస్తాం, అక్కడ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తా ఉంటాయి. అది బాగుంటది అక్కడ. ఇంకా మంచి స్నో పడే టైం కూడా చాలా చుట్టూరు కొండలు చాలా బాగుంటాయి చూడడానికి. ఇప్పుడు హాస్టల్ కి అసలు ఎలా, రూమ్స్ కి ఎంత మంది ఏంటి? ఫస్ట్ ఇయర్ లో అయితే ఏమైందంటే మా అందరికి 4 sharing ఇచ్చారు బ్రో.
ఫస్ట్ ఇయర్ లో 4 షేరింగ్ ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని అయితే కొత్త హాస్టల్ కి మార్చుతున్నారు సెకండ్ ఇయర్ నుంచి. కొత్త హాస్టల్ అది పక్కనే హాకీ గ్రౌండ్ దగ్గరలో ఒక క్యాంపస్ కట్టారు. ఓకే అది ఇంకా హాస్టల్స్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చినాయి, ఉన్నాయి, కట్టేశారు. సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళారు. లాస్ట్ మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళారు, మేము ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ 3 షేరింగ్, అక్కడ అందరికి కామన్, ఇంకా అందరికి 3 షేరింగ్. ఇంకా 4th ఇయర్ వరకు అది తెలియదు. ఆ 4th ఇయర్ వాళ్ళు సౌత్ క్యాంపస్ లో ఉంటారు. 4th ఇయర్ వాళ్ళు సౌత్ లో ఉంటారు. సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు వాళ్ళని అడ్జస్ట్ చేస్తా ఉంటారు. మేబీ 4th వాళ్ళకి సింగిల్ రూమ్స్ ఇచ్చి ఉండాలి. 4th ఇయర్ వాళ్ళకి సింగిల్ రూమ్స్. సెకండ్ థర్డ్ వాళ్ళకి 3 షేర్. నార్త్ క్యాంపస్ లో కూడా సింగిల్ రూమ్స్ ఉంటాయి. అవి 4th ఇయర్ వాళ్ళకి పిహెచ్డి వాళ్ళకి ఇస్తుంటారు. అదే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా బానే ఉంటదా, ప్రాపర్ గా హ్యాండిల్ బానే ఉంటది బ్రో. మీకు ఏమైనా లేదు ఏం ఇష్యూస్ ఉండవు. మీకు ఒక ఏదైనా ఇష్యూ వచ్చినా ఒక కాంటాక్ట్ చేస్తే బాగానే రెస్పాండ్ అవుతారు. ఇన్ కేస్ అలా రెస్పాండ్ అవ్వకపోయినా మీరు ఒకసారి ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడితే మీకు రెస్పాన్స్ బాగానే వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితే ఇష్యూ ఉండదు. మీకు అక్కడ మన అకాడమిక్ డీన్ కూడా మన ఆయన, తెలుగు ఆయన. ఓకే అందువల్ల ఏమవుద్దంటే ఇంక మీరు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా మెయిల్స్ అవి కూడా మీరు వెంటనే ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ గురించి ఏం ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే ఆయనకి మెయిల్ పెట్టుకుంటే మీకు సార్ట్ అవుట్ అయిపోతా ఉంటాయి. ఇంకా మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారా? తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. కొంత మార్జిన్ ఉంటది అనుకుంటా. అంటే కొంతమందితో ఇష్యూ ఏంటంటే మనం తెలుగు నువ్వు తెలుగు అని చెప్తే ఇష్యూ అక్కడ రాలేదు కళ్ళకి, అది బాధ. అంటే కొంతమంది ఉంటారు కదా అలా. లేక మిగతా వాళ్ళు అందరూ హిందీ వాళ్ళు కూడా అసలు మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. సీనియర్స్ గానీ టీచర్స్ ఫ్యాకల్టీ గానీ. ఇప్పుడు మీకు ఇంటర్న్షిప్స్ అసలు ఎలా జరుగుతాయి? మాకు ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి నేను అంత డీప్ గా చూడలేదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఐఐటి మండి కెటలిస్ట్ అని ఉంటుంది బ్రో. కెటలిస్ట్ లో మీకు ప్లేస్మెంట్స్ అక్కడ జరుగుతాయి. ప్లేస్మెంట్స్ అవి కూడా మీకు ఇంటర్న్షిప్స్ కూడా అక్కడి నుంచే. మీకు అది కెరియర్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటది, కాలేజ్ లోనే ఉంటది. సో అవన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అంటే ఇంటర్న్షిప్ కి హైర్ చేసుకోవడానికి కంపెనీస్ వస్తాయా క్యాంపస్ కి? ఇంటర్న్షిప్ కి నేను అడుగుతుంది, ప్లేస్మెంట్ కాదు. వస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే మా సీనియర్ ఉన్నారు, 4th ఇయర్ లో మెకానికల్ సీనియర్ ఉన్నారు. ఆయనకి జపాన్ లో ఇంటర్న్షిప్ అయింది, ప్లేస్మెంట్ అక్కడే వచ్చింది. సో ఆయన రోబోటిక్స్ క్లబ్ హెడ్ ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి. సరే ప్లేస్మెంట్స్ చెప్పు. ప్లేస్మెంట్స్ వచ్చేసరికి జరుగుతాయి బ్రో. 3-2 ఆ టైంలో, 3-1 3-2 టైంలో జరుగుతాయి అందరికి. మామూలుగా అన్ని కాలేజీలు ఎలాగో అలాగే, కాకపోతే కొంచెం కొలాబరేషన్స్ ఉన్న కంపెనీలు ముందుకు వస్తాయి కదా బ్రో ఎక్కువ తీసుకోవడానికి. కంపెనీలు అవి అన్ని వచ్చి చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ప్యాకేజీలు అంటే అవి పర్టికులర్ గా బయటకు వచ్చింది ఏం లేదు. మనకు తెలిసిన వాళ్ళు అయితే తెలుగు అన్న సిఎస్సి అన్న ఒక అన్నకి 24 ఎంత వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆ లాస్ట్ ఇయర్ మెకానికల్ వాళ్ళకి 100% ఉంది ప్లేస్మెంట్. సిఎస్సి వాళ్ళకి కూడా 100 ఉంది. బ్రాంచ్లు బట్టి ఇంకా సెగ్రిగేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు బయట ఎప్పుడైనా తినడానికి మన సైడ్ లో ఏమన్నా దొరికే రెస్టారెంట్లు అలా ఏమన్నా ఉన్నాయా? లేదు మీరు ఫుడ్ విషయం ఫుల్ కాంప్రమైజ్ అయిపోయి రావాలి కాలేజ్ దగ్గరికి వచ్చేటప్పుడు. బయట డబ్బులు పెట్టి తిన్నామన్నా దొరకదు. బయట ఒక బిర్యానీ 250 రూపీస్ ఉంటది. ఓకే అది కూడా మా ఫస్ట్ సెమ్ లో అంత చాలా వరస్ట్గా ఉండేది అక్కడ, కానీ సెకండ్ సెమ్ కి వచ్చేసరికి వాడికి ఏమైందో తెలియదు కానీ కొంచెం బాగా ఉండడం మొదలు పెట్టాడు. ఆ బిర్యానీ తోటి చాలా రోజులు సర్వ్ అవ్వడం. ఇంకా అదేను కాలేజ్ లో కూడా
2 క్యాంటీన్లు ఉంటాయి, హయ్యర్ టేస్ట్ ఇంకా ఒక ఓక్ మెస్ కింద ఉంటది ఆర్కేన్ అని చెప్పి. సో అక్కడ ఫుడ్ అంటే మాక్సిమం నార్త్ సైడ్ ఫుడ్ పరాటాలు, పోహా మాక్సిమం అదే. ఓకే, ఇంకా రాబోయే మీ జూనియర్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా? రాబోయే జూనియర్స్ కి అంటే వచ్చే కాలేజ్ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, మెయిన్లీ ఫుడ్ విషయం గురించి కాంప్రమైజ్ అయిపోయారండి వచ్చేటట్టుంటే. తర్వాత జర్నీ కొంచెం లాంగ్ ఉంటది కానీ బాగుంటది. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్ లో, కానీ కంప్లీట్ జర్నీ అంతా కొంచెం లాంగ్ జర్నీ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంటి నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి నుంచి కాలేజ్కి వచ్చేటప్పుడు అక్కడి నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ చాలా ఫ్రీగా ఉంటది. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కొంచెం టైం ఉంటది కానీ ఫ్లైట్ అయితే కొంచెం మీకు టైం పడుతూ ఉంటది. కానీ మీరు ట్రైన్ బస్సు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా టైం టు టైం వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, మన సైడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారా అసలు? తెలుగు అమ్మాయిలు ఉన్నారు బ్రో. మన ఈ ఫస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చారు ఈసారి అందరికన్నా. అవునా? ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్ లో? మా బ్యాచ్ లో ఒక 70 ఉంటారు బ్రో. అమ్మాయిలు? అమ్మాయిలు ఒక 20 వేసుకోండి, 20-25. అక్యురేట్ నెంబర్ తెలీదు. అదే 20 అయినా గ్రేట్, అంత లాంగ్ వెళ్ళారు మరి. అంత ఉంటారు. అమ్మాయిలకి కూడా ఇష్యూ ఉండదు, మీకు క్యాంపస్ లో ఏం ఇష్యూ ఉండదు, జర్నీలో గానీ అంత. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గైస్, చూసారు కదా, ఇది ఐఐటి మండి గ్రౌండ్ రియాలిటీ. ఇంకా మీకేమైనా మీకు పర్సనల్ క్వశ్చన్స్, ఇంకా మీరు ఏమైనా అడగాలి, ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి అనుకుంటే హ్యాకోస్ ఎడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లోనే మీరు స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవచ్చు. ఇతను కూడా యాప్లోనే ఉంటాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.